చూడండి ఎంత బాగా 4 ఒకరివే అన్నమాట. ఇలా నేను ఒకేసారి అయితే అన్నీ పెట్టేసుకొని కట్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే రౌండ్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. ఎవరికైనా 3 ఇంచెస్ పెట్టుకున్నామంటే వెనక బాగుంటుంది అనమాట. మరీ కుదించుకొని పెట్టుకున్నామంటే కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే నెక్ అయితే బాగుండదు. కొంచెం కత్తిరి షార్ప్గా ఏదైనా బ్లౌజులు అయితే బాగా కట్ అవుతున్నాయి అనమాట. అంటే మనం పర్ఫెక్ట్ షేప్ దగ్గర కరెక్ట్గా కట్ చేయొచ్చు అనమాట. లైనింగ్లో అయితే తడిపి ఆరేసాను. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్, హ్యాండ్ అయితే కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా అన్నీ ఇలా సమంగా పట్టేసుకొని ఇక్కడైతే ఇవి ఎడ్జెస్ అయితే కొంచెం అయితే సాగినాయి అనమాట. మనము కటింగ్లో అయితే తీసేయాలి. 4 ఇలా కరెక్ట్గా ఒకే లెంత్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 4 ఇలా పెట్టేసేయండి. అంటే మనం 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కదా, ఒక్కొక్క దానికి 8 అయినాయి అనమాట. 4 జాకెట్లకు 8 ఫోల్డింగ్స్ అయినాయి. అంటే 2, 4, 6, 8, 16 అయినాయి అనమాట. ఒక్కొక్క జాకెట్కు 2 హ్యాండ్స్ రావాలి కదా. 16 ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయి లేదైతే చెక్ చేసుకోండి. చూసేసి కటింగ్ అయితే చాలా ఈజీ అయితే అయిపోయిందండి. ఇక్కడ నేను లోపలైతే పెట్టలేదండి. బయట వైపు హ్యాండ్ పై వైపునే పెడుతున్నాను. 7.5 ఉంది, 8.5 పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక 1/2 ఇంచు కింద ఇక్కడ మడుస్తాము, ఇంకో 1/2 ఇంచు ఇక్కడ హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అందుకనమాట. 7.5కు 8.5 కలిపేసి పెట్టేసేయండి. 8.5కి అయితే ఒక సింబల్, ఇక్కడ కూడా 8.5 పెట్టేసేయండి. తీసేసుకున్నాము. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఈ చంక నుండి ఈ షోల్డర్ వరకు అయితే ఎంత ఉందో కొలిచేసుకున్నాము. మనము ఇక్కడ హ్యాండ్ అయితే అతికిచ్చింటాం కదా, దాని ఆ రౌండ్ తిట్టు అయితే 8 2 ఇంచులు ఉందన్నమాట. అలాగే వెడల్పున వచ్చేసి నేను ఇక్కడ ఒకసారి కొలిచేసుకున్నాము. దీన్ని బట్టి అయితే తీసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 5 ఉందన్నమాట. కరెక్ట్గా 5, 3.5 డౌన్ తీసుకున్నాను అనమాట. 3 తీసుకుంటే సరిపోతుందండి. అంటే మనము కింద కుట్లలోకి అయితే వెళ్ళిపోతుంది కదా, ఒక 1/2 ఇంచు కిందికి, ఒక 1/2 ఇంచు పైకి 3 తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 8.5 చంకలు అయితే పెట్టాను. 8.5 ఎక్స్ట్రా కుట్లలోకి అయితే 2 ఇంచెస్ పెట్టాను అనమాట. 8.5 చంక లూజు ఇక్కడ నుండి పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా 8.5, ఈ నుండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లలోకి. ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ అయితే ఇలా గీసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. హ్యాండ్ లూజు తీసుకున్నాము. ఒకసారి హ్యాండ్ ఎంత ఉందో లూజు ఇలా పెట్టేసుకొని ఇలా పట్టుకొని 6కు 2 పాయింట్స్ తక్కువ ఉందన్నమాట. అలా పెట్టేసి ఎక్స్ట్రా కుట్లలోకి 1.5 అయినా పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ క్లాత్ ఉంది కదా అని 2 ఇంచెస్ అయితే పెట్టినాను అనమాట. ఇలా ఇప్పుడు మనం హ్యాండ్ అయితే కటింగ్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు పెట్టేసుకోండి. అంటే జాయిన్ చేసేటప్పుడు, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చు. ఇప్పుడు ఈ ఒక్కొక్క జాకెట్కు 2 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసేసుకోవాలన్నమాట. కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనము 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా కుట్ల లెగ్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి పెట్టేసి ఇప్పుడు ఈ నుండి ఇక్కడికి 7 ఉందన్నమాట. 7లో సగం 3.5 దగ్గర 3/4 ఇంచు లోతు అయితే తీసేసుకుంటున్నాను. అంటే ఒకటికి కొంచెం తక్కువ అండి, 3/4 ఇంచు. మరి సన్నం ఉండే వాళ్ళకైతే హాఫ్ తీసేసుకోవచ్చు, లేదు కొంచెం లావుగా ఉండాలనే వాళ్ళకి 3/4 ఇంచు అయినా తీసుకోవచ్చు. మీడియంగా అందరికీ 3/4 తీసుకోవచ్చు అండి.
మరీ సన్నగా ఉండే వాళ్ళకి తప్ప అందరికీ 3/4 ఇంచ్ అయితే లోతు అయితే ఖచ్చితంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కూడా మనము ఫ్రంట్ సైడ్ కదా ఇది రావాల్సింది లోతు, ఖర్చు పెట్టుకున్నామంటే గుర్తు కోసం అన్నమాట. అంతే, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే నేను మళ్ళీ ఆది బ్లౌజ్తో పెట్టేసుకొని స్టిచ్చెస్ వేసుకుంటే ఇక్కడ ఏ ఖర్చు అయితే పెట్టుకోనండి. ఇలా హ్యాండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ విధంగా అన్నీ సమంగా పెట్టేసుకొని ఒక్కటి తీసేసుకొని బ్యాక్ పార్ట్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా అంతా మొత్తం పైన అయితే వేసేసుకున్నాం. ఇక్కడ 2 ఇంచెస్ అయితే మర్చుకోవాలి కింద. ఇక్కడ మనం ఇక్కడ క్రాస్ తీసి ఉంటాం కాబట్టి ఇక్కడ తక్కువ వస్తుంది, ఇక్కడైతే 2 ఇంచెస్ అయితే ఉంటుందండి కరెక్ట్గా. ఈ విధంగా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టేసుకోండి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోండి. మనము ఏ కటింగ్ అయినా చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ ఇక్కడే చేసుకోవాల్సింది, జాకెట్ పైన మళ్ళీ ఏం చేయలేమండి. క్రాస్ కటింగ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోండి, స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ ఈ కింద డాట్ వేసినాం కదా ఇక్కడి వరకు తీసేసుకోండి. ఒక్కరో లాగి మరీ లాగినట్టు కాదు, ఇక్కడ 12 ఉంది అనమాట. మనము ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద పట్టి వేసుకుంటాం కదా, నేను ఇక్కడ 13 అయితే పెట్టేసినాను. ఇప్పుడు మామూలుగా 12 ఉందన్నమాట, 13 ఇక్కడ ఈ పట్టి ఇక్కడ జాయిన్ చేస్తాం కదా, దీంట్లోకి ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది ఇక్కడ అనమాట. ఆ విధంగా నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో నెక్గా అయితే డ్రా వేసుకున్నాము. ఇక్కడ 7.5 ఉంది, మనం 7 పెట్టుకున్నాము. 7 ఇంచెస్ అన్నమాట. ఇది అందాజుగా మామూలుగా నెక్ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెట్టినాను కదా, ఈ విధంగా మనం అందాజుగా అటు సైడ్ తీసేసుకున్నామంటే ఇక్కడ షేప్ అయితే బాగుంటుంది. ఇక్కడ కింద పట్టి జాయిన్ చేస్తాము, ఇక్కడ ఒక డాట్ వేస్తాము, ఇక్కడ అంత ఉంటుంది కదా, అన్నిటికీ కలిసి 1.5 ఇంచెస్ అయితే నేను పెట్టేసుకుంటాను ఈ విధంగా. అంతే. ఇక్కడ వచ్చే కొద్ది 1/2 ఇంచ్ పైకి, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా అప్పటి సైడ్లోకి ఈ విధంగా అందాజుగా. ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అయితే నేను డ్రా వేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనం జాకెట్ కన్నా 1.5 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ మనం ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలన్నమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మనము కట్ చేసేటప్పుడు ఇలా క్రాస్గా ఒక 1/4 ఇంచ్ లోపలికి పెట్టాలి.
షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ టైప్. అన్నీ కట్ చేసిన కదా బయటికి అవి అయితే విడివిడిగా పెట్టుకుంటున్నాను అనమాట. కుట్టేటప్పుడు ఏ బ్లౌజ్కి అది లైనింగ్ వేసేసి కుట్టేయచ్చని